నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు వివిధ పత్రికల్లో ప్రసారమైనవి. అలాగే రేడియో, టెలివిజన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి నాకు. మరి ప్రతిరోజు ఒక కథని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. మరి నా మొదటి కథ మార్పుని పరిచయం చేశాను. అలాగా రెండవ కథ వివేకంను కూడా పరిచయం చేశాను. ఇలా 2 కథా సంపుట్లు నేను వెలువరించడం జరిగింది. మొదటిది కథాంజలి, అది 100 కథలతో ఉంటుంది. రెండవది కథానీరాజనం, దానిలో కూడా 100 కథలు పొందుపరచడం జరిగింది. మరి ఈరోజు మరొక కథ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఆ కథ పేరు ఉత్తరం. ఇది 2004లో ఆంధ్రభూమిలో ప్రచురింపబడినటువంటి షార్ట్ స్టోరీ. మరి ఈ కథని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఉత్తరం అనేటువంటి కథ చాలా చక్కటి సందేశాత్మకమైనటువంటి కథ. ఈ ఉత్తరం అనేటువంటి కథలో ఒక ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. మెయిన్ కవీంద్ర అనేటువంటి ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ కార్యాలయంలో పనిచేస్తుంటాడు. అక్కడ ఉండేటువంటి అటెండర్ పేరు రాము. రాము ఏం చేస్తాడంటే, సార్ మీకు ఉత్తరం వచ్చిందండి అంటూ ఒక కవర్, ఇన్లాండ్ కవర్ తీసుకొస్తాడు ఆఫీస్కి. బయట పోస్ట్ మ్యాన్ అందించగా లోపలికి తీసుకొచ్చి, సార్ మీకు ఉత్తరం వచ్చిందండి అని చెప్తాడు. కవీంద్ర అతని వైపు ఆశ్చర్యంగా చూస్తాడు, రాము వైపు. ఆ ఉత్తరం వైపు కూడా ఆశ్చర్యంగా చూస్తాడు. ఏమిటి ఈ రోజుల్లో ఉత్తరం రావడం ఏంటి? అంత సెల్ ఫోన్లు, మెసేజెస్, మెయిల్స్, ఇట్లా ల్యాండ్ ఫోను, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఉత్తరం రావడం ఏంటి నాకు అని చెప్పి కవీంద్ర అనుకుంటాడు. అదే సమయంలో కాస్త గిల్టీగా కూడా ఫీల్ అవుతాడు. ఇప్పుడు నాకు ఉత్తరం రావడం ఏంటి, నేను ఒక పొజిషన్లో ఉన్నాను కదా, అంత టెక్నాలజికల్ ఇష్యూస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పోస్ట్ మ్యాన్ తీసుకురావడం, అది అటెండర్ తీసుకొచ్చి కొలీగ్స్ అందరి ముందు మీకు ఉత్తరం వచ్చిందండి అని చెప్పడం ఏమిటి అని సమ్ గిల్టీనెస్ అతనిలో ఉంది. మళ్ళీ రాము అంటాడు, సార్ మీకే సార్ ఉత్తరం వచ్చింది అని చెప్పి అతనికి ఇస్తాడు, కవీంద్రకి. కవీంద్ర అందుకుంటాడు. అందుకుని దాన్ని చూస్తాడనమాట. ఎవరికి వచ్చింది ఉత్తరం అని చెప్పి చూస్తే, టు అడ్రస్ చూస్తే కవీంద్రనే ఉంటుంది. సో తనకే వచ్చింది ఉత్తరం అని అనుకుంటాడు. ఎవరు రాశారు ఇది, ఏమన్నా రాంగ్ నెంబరా అని చెప్పేసి ఫ్రమ్ అడ్రస్ చూడాలని అనుకుంటాడు. ఫ్రమ్ అడ్రస్ చూస్తే అది కళ్యాణ్ అని ఉంటుంది. కళ్యాణ్ అనే అతను కవీంద్రకి స్నేహితుడే, ఫ్రెండ్. సో కళ్యాణే రాశాడే, ఫ్రెండ్ తనకే రాశాడు. అదేమిటి, కళ్యాణ్కి ల్యాండ్ ఫోన్ ఉంది, తనకి ల్యాండ్ ఫోన్ ఉంది, తర్వాత కళ్యాణ్కి సెల్ ఫోన్ కూడా ఉంది, తనకి సెల్ ఫోన్ ఉంది. ఇంత ఉన్నప్పుడు ఉత్తరం రాయడం ఏంటి అని అర్థం కాని ఒక రకమైన సందిగ్ధంలో పడిపోతాడు కవీంద్ర. సరే అని అందరి వైపు చూస్తాడు. కొలీగ్స్ ఉంటారు కదా చుట్టుపక్కల, వాళ్ళ వైపు గిల్టీగా చూస్తుంటే వాళ్ళందరూ ఇతని వైపే చూస్తూ ఉంటారు. ఇతనికి ఉత్తరం వచ్చింది ఏమిటి అని ఏదో తక్కువగా చూస్తున్నట్టు. అయితే వాళ్ళందరి వైపు చూసి ఇక నెమ్మదిగా ఉత్తరాన్ని, ఇంగ్లాండ్ లెటర్ మడిచి జేబులో పెట్టుకుంటాడు. జేబులో పెట్టుకుని డ్యూటీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వర్క్ చేస్తున్నాడే కానీ అతనికి ఆ కవర్ ఏంటో, ఆ ఉత్తరం ఏంటో, అందులో ఏముందో, స్నేహితుడు కళ్యాణ్ ఏం రాశాడు అనే దాని గురించి ఆలోచించుకుంటూనే అన్యమనస్కంగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా చేసి 1 అవర్ తర్వాత ఇక ఆగలేక ఏంటో అందులో ఏముందో ఏంటో అని చెప్పి నెమ్మదిగా తన డెస్క్ దగ్గర చాటు చేసుకుని చదవడం మొదలుపెట్టాడు. ఆ ఉత్తరం చదువుతున్నాడు అనమాట, ఫాలో అవుతున్నాడు. అతను రాస్తున్నాడు కదా, కళ్యాణ్, ప్రియమైన కవీంద్రకు
నీ స్నేహితుడు కళ్యాణ్ నువ్వు రాయనది. మరి నువ్వు పోయిన లాస్ట్ మంత్లో లెక్చరర్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర నుంచి నేను దాన్ని ఫాలో అవుతున్నాను. నువ్వు సెలెక్ట్ అవుతున్నావో లేదో అని నీ స్నేహితుడిగా నేను చూస్తున్నాను దాని గురించి. అయితే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ నువ్వు సెలెక్ట్ అయినట్టు నాకు తెలిసింది. సో నువ్వు లెక్చరర్గా సెలెక్ట్ అయ్యావు. ఆ విషయాన్ని నీకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. కానీ అలా ఫోన్ చేసి చెప్పేస్తే ఆ మాటలు శుభవార్త గాలిలో కలిసిపోయి తర్వాత నీకు క్యాజువల్గా అనిపించవచ్చు. అందువల్ల నేను అలా చెప్పదలుచుకోలేదు. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే అక్షరబద్ధం చేసి ఒక ఉత్తరంలో రాస్తే కనుక నువ్వు దాన్ని పదే పదే చదువుకుంటావు. నేను కూడా నీకు గుర్తుంటాను. అందువలన ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇక ప్రస్తుతం నువ్వు చేస్తున్న ప్రైవేట్ జాబ్కి రిజైన్ చేసేయచ్చు. ఈ శుభవార్త మీ కొలీగ్స్ అందరికీ చెప్పు. మరి ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను నీ స్నేహితుడిగా. ఇదొకటి విషయం. మరి ఇంకొక విషయాన్ని కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నా చెల్లెలు దీప ఉంది కదా, తను కూడా నీతో పాటే ఇంటర్వ్యూకి వెళ్ళింది. తను కూడా సెలెక్ట్ అయింది లెక్చరర్ పోస్ట్కి. మరి ఎప్పటి నుంచో నేను ఒక విషయం నీకు చెప్పాలనుకున్నాను. నా చెల్లెలు దీపని నీకు ఇచ్చి వివాహం చేయాలని నా కోరిక. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటేనే అది జరుగుతుంది అని చెప్పి ఈ రెండు విషయాలు కూడా నీకు చెప్పడానికి. ఓన్లీ ఆ సెల్ ఫోన్లో చెప్పడం వల్ల పెద్దగా అలాగా అనిపించదు, నీకు టేస్టీగా అనిపించదు. కాబట్టి ఆ రెండు శుభవార్తలు ఉత్తరంలో రాసి నీకు పోస్ట్ చేయాలని అనుకున్నాను నేను అని చెప్పి చక్కగా ఉత్తరం రాసి ఇట్లు నీ స్నేహితుడు కళ్యాణ్ అని చెప్పి సంతకం చేస్తాడు అన్నమాట. ఆ ఉత్తరం చదివిన వెంటనే కవీంద్రకు ఎక్కడ లేని ఉత్సాహం, సంతోషం, ఆనందం వచ్చేస్తాయి. రాసినటువంటి కళ్యాణ్ ఒక మహాకవిలాగా, ఆ ఉత్తరము మహాగ్రంథంలాగా అనిపించి ఆర్తిగా ఆ ఉత్తరాన్ని హృదయానికి హత్తుకుంటాడు కవీంద్ర. వెంటనే చాలా సంతోషపడిపోతాడు. తన జీవిత స్థితిగతిని మార్చినటువంటి ₹2 ఉత్తరం ఒక చాలా అమూల్యమైనటువంటి గ్రంథంలా, కావ్యంలాగా అనుకుంటాడు. వెంటనే రాముని పిలిచి, రాము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ల్యాండ్ లెటర్ తీసుకురా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అంటే ఆనందంతో అలా వచ్చేసరికి కొలీగ్స్ అందరూ ఏమిటి ఇలాగా అని చూస్తూ చాలా వరకు అర్థం చేసుకుంటారు. రాము వెళ్ళి కార్డ్ అదే ల్యాండ్ లెటర్ తీసుకొస్తాడు. అప్పుడు ఇతను కవీంద్ర కళ్యాణ్కి ఉత్తరం రాయడం మొదలు పెడతాడు. ప్రియమైన కళ్యాణ్కు నీ స్నేహితుడు కవీంద్ర రాయనది, మరి నీ ఉత్తరం అందినది నాకు చాలా సంతోషంగా ఉన్నది. అందులో 2 ముఖ్యమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి చక్కటి విషయాలు నాకు శుభవార్తలు చెప్పావు. మరి చాలా సంతోషపడుతున్నాను. మరి మొదటిది ఉద్యోగానికి సంబంధించింది, ఓకే చాలా సంతోషం, జాయిన్ అవుతాను. రెండవది దీప విషయం కదా, దీప విషయంలో కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి నీకు రాస్తున్నటువంటి ఉత్తరం నేను రాసి పోస్ట్ చేస్తాను. అలాగే నాకు వచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ దీనికి జత చేస్తాను. జత చేసి ఉత్తరాన్ని, అపాయింట్మెంట్ ఆర్డర్ని రెండింటిని కూడా నీకు పోస్ట్ చేస్తాను. మరి చాలా సంతోషంగా ఉంది నాకు. ఇట్లు నీ మిత్రుడు కవీంద్ర అని చెప్పి రాసి చక్కగా ముత్యాలక్షరాలతో సంతకం చేసి ఆ ఉత్తరాన్ని స్నేహితుడికి పోస్ట్ చేస్తాడు. ఇది ఉత్తరం అనేటువంటి కథ అన్నమాట. ఈ కథ చాలా ఫేమస్ అయింది. చాలా చోట్ల ప్రజెంటేషన్ చేశాను. దీని గురించి కొన్ని సభలలో, సాహిత్య సభలలో చెప్పడం కూడా జరిగింది. అలాగే పోస్ట్ ఆఫీస్ వారికి కూడా, మచిలీపట్నం పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్ వారికి కూడా దీని గురించి తెలియజేస్తే వారు కూడా సంతోషపడ్డారు. ఒక చిరు సన్మానం కూడా నాకు ఉత్తరం ఈ కథ గురించి చేశారు. ఇలా నేను రాసినటువంటి షార్ట్ స్టోరీస్ ఒక చక్కటి మెసేజ్ ఉంటుంది.
అలా సమాజానికి ఒక మెసేజ్ అందించే క్రమంలో అనేక విషయాలు సుమారుగా 400 కథలు నేను రాయడం జరిగింది, ప్రచురించడం, పబ్లిష్ అయినాయి పత్రికల్లో. వీటన్నిటినీ మళ్ళీ కథా సంపుటిలో వేయడం జరిగింది. మొదటి కథా సంపుటి కథాంజలి, అందులో 100 కథలు ఉన్నాయి. ఈ 100 కథల కథా సంపుటి కథాంజలి నాగార్జున యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేయడం జరుగుతూ ఉంది, లాస్ట్కి వచ్చేసింది. అతనికి 34,000 ఫెలోషిప్ కూడా మంత్లీ దానికి వస్తూ ఉంది. మరి కథాంజలి గురించి, నా కథల గురించి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. కథలంటే నాకు చాలా ఇష్టం. ప్రతి చిన్న విషయాన్ని కథగా రాయగలను. ఏ విషయమైనా సరే కాదేది కథ కనరహం అని చెప్పేసి అనిపిస్తుంటుంది. మరి శ్రీశ్రీ చెప్పినట్టు సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల దేని మీదైనా కవిత్వం చెప్పొచ్చు అని అంటారు కదా. అలాగే నేను దేని మీదైనా సరే, ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ మీద, ఒక వ్యక్తి మీద, ఒక పుస్తకం మీద, ఒక పెన్ను మీద, అది ఏదైనా సరే దేని మీద కథ రాయమంటే దాని మీద కథ నేను రాయగలను. ఇటువంటి హ్యాబిట్ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఉత్తరం కథ. మరి ఉత్తరము అనే దాని నేపథ్యం చూస్తే ఒకప్పుడు ఉత్తరాలే ఉండేవి. మా చిన్నప్పుడు మాకు బంధువుల నుంచి ఉత్తరాలు వచ్చేవి. ఆ ఉత్తరం వస్తే చాలా సంతోషం. పోస్ట్ మ్యాన్ వస్తేనే సంతోషం. పోస్ట్ మ్యాన్ అటువైపుగా వచ్చి మా ఇంటి వైపు వస్తూ ఉంటే మాకు ఉత్తరం వచ్చినట్టు పరిగెత్తుకెళ్ళి ఆ ఉత్తరాన్ని అందుకుని గట్టిగా చదివేవాళ్ళం. పేరెంట్స్ వినేవారు, గట్టిగా చదివేవాళ్ళం. చదువుతూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం. చదివిన తర్వాత మళ్ళీ రిప్లై ఇవ్వడానికి వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు ఉత్తరం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అలాగా ఉత్తరాల యొక్క కల్చర్ అనేది గతంలో ఉండేది. ఏదైనా ఓల్డ్ కల్చర్, పాత కల్చర్స్ అన్నీ కూడా చాలా సంతోషంగా, మనసుకి ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవిగానే ఉంటాయి. మరి ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ ప్రకారం మరి పరిస్థితులు మారిపోయి సెల్ ఫోన్ ద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయి, అది వేరనుకోండి. కానీ ఏదైనా వాల్యుబుల్గా ఉండేది ఉత్తరాలే. ఆ ఉత్తరాలను దాచుకునేవాళ్ళం. చాలా కాలం దాచాము కొన్ని ఉత్తరాలు. తర్వాత మరి అవి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఉత్తరం అంటే పదే పదే చదువుకోవటం ఉపయోగం. అలా చదువుకోవడం వల్ల హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతాయి, రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, హ్యాండ్ రైటింగ్ పెరుగుతుంది, బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది, మానసిక ఆనందం కలుగుతుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఉత్తరం అనేది మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ కనుమరుగైపోయింది. కథల్లో వస్తున్నాయి. నేను కథలు రాస్తూ ఉంటాను కదా, అందులో ప్రేమలేఖ అనే ఒక కథ రాశాను. ఆ ప్రేమలేఖ అనే కథ కంప్లీట్గా ఉత్తరమే ప్రేమలేఖ. కథల్లో రాస్తుంటాను ఎక్కువగా ఉత్తరాల గురించి. అటువంటి ఓల్డ్ కల్చర్స్ అన్నీ నా కథల్లో అక్కడక్కడ బ్రతికిస్తూ ఉన్నాను. కానీ ఉత్తరం అనేది రాస్తే బాగానే ఉంటుంది. మరి నెమ్మదిగా మనం మన ఫ్రెండ్స్, స్నేహితులకి ఏదో రోజు రాయకపోయినా ఏదైనా ఒక పోస్ట్ కార్డు మీదో, ఇన్లాండ్ లెటర్ మీదో ఒక చిన్న ఉత్తరం రాస్తూ ఉంటే మనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఉపయోగపడతాయి. అసలు రాయడమే మర్చిపోయాము, అన్ని టైపింగు అలా తప్ప రాయడమే మర్చిపోయాము. కాబట్టి రాయడం ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉత్తరం రాయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మచిలీపట్నం పోస్ట్ ఆఫీస్ వారు ఒకసారి ఉత్తరం రాయడం లేక పోటీ కూడా పెట్టారు. ఆ పోటీలో నేను కూడా రాశాను. తర్వాత అది ఇంకా రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. ఉత్తరం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు స్నేహితులకి రాసేవాళ్ళు, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి రాసేవాళ్ళం. అట్లా చాలా సంతోషంగా ఉండేది. మా స్నేహితురాలు ఉండేది డిగ్రీలో. సెలవు వస్తే 10 రోజులు దసరా హాలిడేస్ 10 రోజుల్లోనే స్నేహితురాలకి ఉత్తరం రాసేది, తను రాసేది ఉత్తరం 10 రోజులకి. ఇప్పుడు అసలు కల్చర్ అది లేదు. బంధువులు రాసేవాళ్ళు, పేరెంట్స్ బంధువులకి ఇలా రాయండమ్మా అంటే రాసేవాళ్ళు. కాబట్టి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఇది ఒక అమూల్యమైనటువంటి సందేశంగా భావిస్తూ ఈ ఉత్తరం అనే కథని మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాను. మీరు ఈ కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి రేపు మరొక కథతో మీ ముందుకి వస్తాను. మరి యూట్యూబ్ ఛానల్ నాది మేరీ కృపాబాయ్ ఛానల్, దాన్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.